హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ ఇవాళ నుండి నేను నా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేస్తున్నాను. బికాజ్ నా ఎగ్జామ్స్ జూలై 11th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆనెస్ట్లీ స్టడీస్ మరియు కంటెంట్ క్రియేషన్ రెండు ఒకేసారి మేనేజ్ చేయడం కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. బట్ ఇవాళ మేనేజింగ్ ట్రై చేద్దాం. సో రైట్ నౌ నా స్టడీ టేబుల్ ఆల్రెడీ రెడీగా ఉంది, కానీ మెంటలీ ఫోకస్ ఇంకా రాలేదు. అది రావడం కూడా చాలా కష్టం. సో టుడేస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బీ రియలిస్టిక్ స్టడీ ప్లస్ కంటెంట్ క్రియేషన్ డే ఇన్ మై లైఫ్. ముందు నేను నా సిలబస్ చూసి ఇవాళ ఎగ్జాక్ట్గా ఏం కంప్లీట్ చేయాలో డిసైడ్ చేస్తున్నాను. బికాస్ కంప్లీట్ సిలబస్ ఒకేసారి చాలా స్ట్రెస్ తీసుకొస్తుంది. సో ఇవాళ గోల్ సింపుల్, నాట్ టు మేక్ అ ఫుల్ ప్రొడక్టివ్ డే, బట్ జస్ట్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. బికాస్ కన్సిస్టెన్సీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ద సక్సెస్. ఫస్ట్ నేను స్కెచింగ్ ప్రాక్టీస్ చేస్తాను, దాని తర్వాత నేను ప్రిపరేషన్కి వెళ్ళిపోతాను. అండ్ ప్రిపరేషన్ కూడా సీరియస్గా చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ కంటెంట్ క్రియేషన్ చేయాలి, కొన్ని రీల్స్ చేయాలి, కొన్ని నాకు స్కెడ్యూల్ ఉంది. సో ఆ స్కెడ్యూల్ని మేనేజ్ చేయాలి. యాక్చువల్లీ కొన్నిసార్లు టేబుల్ ముందు కూర్చోవడం కూడా చాలా పెద్ద టాస్క్. సో నాకు ఏం అర్థం అవ్వకపోతే అలా గూగుల్ చేసుకుంటున్నాను, అలా ట్రై చేస్తున్నాను చదవడానికి. అండ్ ఆనెస్ట్లీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కూడా చాలా పెద్ద టాస్క్. స్పెషలీ స్టడీస్తో పాటు కంటెంట్ క్రియేషన్ చేయడం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఛాలెంజింగ్ టాస్క్. అండ్ బ్లాగ్ క్లిప్స్ షూట్ చేయాలి. అండ్ ఇంకా చాలా నాకు కంటెంట్స్ ఉన్నాయి, అవి షూట్ చేయాలి. అందుకే నేను రెండు మేనేజ్ చేయడానికి ట్రై అయితే చేస్తున్నాను. ఆనెస్ట్లీ స్పీకింగ్ నా బ్రెయిన్ చాలా ఓవర్లోడ్ అయిపోయింది గైస్. బట్ స్మాల్ బ్రేక్స్ యాక్చువల్లీ హెల్ప్స్ ఫర్ సక్సెస్, ఫర్ అ ప్రొడక్టివ్ డే. బట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం తెలుసా, ఆ బ్రేక్ని కూడా ప్రొడక్టివ్గా చేస్తే ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో అయితే అందరూ చాలా ప్రొడక్టివ్గా కనిపిస్తారు, కానీ రియాలిటీలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. స్పెషలీ ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నప్పుడైతే నాకు ఎగ్జామ్స్ అయితే 11th of July 2026 నుంచి. బట్ మనం స్టార్ట్ ఎప్పుడు చేస్తున్నాం? 21st May. సో చూడాలి నేను ఎలా ప్రిపేర్ అవుతాను, ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తాను, ఒకటి స్కిప్ చేసేస్తానా ఏంటి అని చూడాలి. నేను అలా మేనేజ్ చేసుకోవాలని. బట్ యు నో వాట్ డూ ఐ థింక్ లిటిల్ ప్రోగ్రెస్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్. సో ఈ బ్రేక్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్రేక్లో నేను షూట్ చేయాలి. అండ్ చాలా షూట్ చేయాలి నేను ఇంకా. సో ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను రీల్స్ నా వేరే ఛానల్కి. అండ్ దీని తర్వాత నేను నేను ఆర్జే కాదు, బట్ స్పీచ్ షైరీస్ అవన్నీ ఛానల్ క్రియేట్ చేశాను. దాన్ని కూడా నేను షూట్ చేసుకుంటాను. ఇంకా నాకు చాలా షూట్స్ ఉన్నాయి. ఈరోజు స్కెడ్యూల్ చాలా బిజీ. సో మీ ఎగ్జామ్స్ ఎప్పుడు, మీరెప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు? బట్ గాయస్, ఇదంతా చేసేటప్పటికి నా సిలబస్ మాత్రం ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. నేను ఇక్కడ ఎంత సీరియస్గా చదువుతున్నట్టు కనిపిస్తున్నానో, బట్ ట్రస్ట్ మీ, నా మైండ్ మాత్రం ఫుల్ ఓవర్లోడ్ అయిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. బట్ యు నో వాట్, యాక్చువల్లీ ఐ లవ్ మల్టీ టాస్కింగ్. యాక్చువల్లీ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు నైట్ ఐ థింక్ 2 అయిపోయింది. నా డే అంతా అలా అయ్యింది. అంత ప్రొడక్టివ్గా ఉందన్నమాట. ప్రొడక్టివ్ అయితే తెలియదు, కానీ ఇట్స్ ఓవర్లోడ్ అయితే ఉంది. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో గాయస్, ఇది నా రియలిస్టిక్ స్టడీ ప్లస్ కంటెంట్ క్రియేషన్ డే. ఇవాళ పర్ఫెక్ట్ ప్రొడక్టివ్ డే కాకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. హోప్ఫుల్లీ రేపు ఇంకొంచెం ప్రొడక్టివ్గా ట్రై చేద్దాం ఉండడానికి. మీరు కూడా రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే, సో వీ గాట్ దిస్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటికి మీరు హ్యాపీగా ఉండండి అండ్ కనెక్ట్ అయ్యి ఉండండి. అండ్ ఇంకా అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జరూర్ చేయండి. సో బాయ్.